ఓకే, గుడ్ మార్నింగ్ అండి. లెట్ స్టార్ట్. సో మనం ఎక్కడున్నాము, మనం స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు 3 సెషన్స్ అయినాయండి. ఇది 4th సెషన్. లాస్ట్ సెషన్ వరకు ఏం మాట్లాడుకున్నాం, విపిసి లోపల మనం ఏమేమి డిస్కస్ చేసాము. ఫస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇస్తాను అండ్ ఫ్రమ్ దేర్ విల్ స్టార్ట్. సో మనం ఫస్ట్ సెషన్ లో పెద్దగా ఏం మాట్లాడుకోలేదు, అంటే ఓవర్ వ్యూ చెప్పాను ఫస్ట్ సెషన్ లో, జస్ట్ లైక్ వాట్ ఈస్ క్లౌడ్ అంతా. తర్వాత సెకండ్ సెషన్ లో మనం విపిసి స్టార్ట్ చేసాము. విపిసి క్రియేట్ చేసి ఒక విపిసి క్రియేట్ చేసుకోవడం, దాంట్లో సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవడం, రౌటింగ్ టేబుల్స్ క్రియేట్ చేసుకోవడం, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసుకోవడం, అంతా ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేసుకున్నాం. తర్వాత నిన్నేం మాట్లాడుకున్నాం అంటే పీరింగ్ కనెక్షన్స్ మాట్లాడుకున్నాం. పీరింగ్ కనెక్షన్స్, ఎలాస్టిక్ ఐపీస్ మాట్లాడుకున్నాం బేసిక్ గా. ఓకే, సో పీరింగ్ కనెక్షన్స్ అంటే మీకు ఏంటంటే 2 విపిసిలు కనెక్ట్ చేయడం, అది ఒక లొకేషన్ లో కావచ్చు, ఇంకో లొకేషన్ లో కావచ్చు. ఓకే, అండ్ రియల్ టైమ్ సినారియో వచ్చి మనకి ఒక మేనేజ్మెంట్ విపిసి పెట్టుకుంటాం అనమాట. అందరూ దానికి లాగిన్ అవ్వాలి. అంటే నా ఉద్దేశం, మీరు ఆల్రెడీ పీరింగ్ వీడియో చూస్తుంటే పర్లేదు, ఒకవేళ చూసుంటే నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను మీరు చూసారని. చూసుంటే పీరింగ్ ఎప్పుడు రియల్ టైమ్ లో వాడేది, మనం ఒక మేనేజ్మెంట్ విపిసి పెట్టుకుంటాం అనమాట. ఓకే, మేనేజ్మెంట్ విపిసి పెట్టుకుని మనకు మేనేజ్మెంట్ విపిసి పెట్టుకుంటాము. పెట్టుకున్నాక అన్ని మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇక్కడ ఉంటాయన్నమాట. మీరు అడగట్టు మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే ఏంటి అని. సో మీరు కంపెనీలో మీ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఉన్న సర్వర్స్ ఏంటండి? ఆబ్వియస్ గా యాక్టివ్ డైరెక్టరీ విండోస్ అయితే, మీ యాంటీవైరస్ సర్వర్స్, మీ మానిటరింగ్ సర్వర్స్, మీ జంప్ సర్వర్స్, ఆ తర్వాత ఇంకేమన్నా అప్డేట్ సర్వర్స్, ఓకే, అంటే ప్యాచింగ్ సర్వర్స్, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ సర్వర్స్ అన్నమాట. తర్వాత ఏంటి, నేను మిగతా సపరేట్ విపిసి క్రియేట్ చేస్తా. టెస్టింగ్ అండ్ ప్రొడక్షన్ కి సపరేట్, సో మీరు అడుకోవచ్చు, నేను చెప్పారుగా మళ్ళీ ఎందుకు రిపేర్ చేస్తున్నారని. మనం ఎప్పుడైనా నెక్స్ట్ క్లాస్ పెట్టేటప్పుడు ముందు క్లాస్ పర్పస్ ఉండాలండి, అందుకే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది మన క్యూఏ ఎన్వైరన్మెంట్ అనుకుంటాను నేను, అంటే టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. టెస్టింగ్ అండ్ డెవ్. ఇక్కడికి వచ్చేసరికి మీ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్, ప్రాడ్ విపిసి. టెస్టింగ్ విపిసి, ఇది వచ్చి ప్రాడ్ విపిసి. సో ఆబ్వియస్ గా దీంట్లో కూడా మనకు కొన్ని సర్వర్స్ ఉంటాయి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా సర్వర్స్ ఉంటాయి మనకి. ఈ సర్వర్స్ ఏవైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు మీకు, మీ డేటాబేస్లు, మీ జేబాస్ అప్లికేషన్ సర్వర్లు, వెబ్ సర్వర్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట మీకు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం, పీరింగ్ కనెక్షన్ ఏం చేస్తాం మనం, ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేస్తాం. దీనికి పీర్ చేస్తాం, అలాగే దీనికి పీర్ చేస్తాం. సో ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే, ఎవరన్నా యూజర్ లాగిన్ చేసేటప్పుడు ఎవరు కూడా డైరెక్ట్ గా ఇక్కడికి రాకూడదు. ఓకే, మనకు సెంట్రలైజ్డ్ గా రావాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, యూజర్ లాగిన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా లాగిన్ చేసి మనం కాన్ఫిగర్ చేయాలా, దానికోసం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ లో చేంజ్ చేయాలా, లేకపోతే వెబ్ సర్వర్స్ లో ఏమైనా HTML క్రియేట్ చేయాలా, ఇవన్నమాట. సో ఎవరైనా సరే ఫస్ట్ మేనేజ్మెంట్ విపిసికి వస్తారు. ఇక్కడున్న వెబ్ సర్వర్లో ఇక్కడున్న జంప్ సర్వర్ లాగిన్ చేస్తారు. ఆ జంప్ సర్వర్ విండోస్ సర్వర్ అయి ఉండొచ్చు, లైనక్స్ సర్వర్ అయి ఉండొచ్చు. నేను జంప్ సర్వర్ అన్నానంటే దాని అర్థం ఏంటంటే, సో నేను యాక్చువల్ గా అది మేనేజ్మెంట్ సర్వర్ అనమాట. దాని లోపల మీ పుటి ఉంటుంది, దాని లోపల మీరు సాఫ్ట్వేర్స్ అన్ని ఉంటాయి, అన్ని అనమాట. అక్కడి నుంచి వీళ్ళు దీనికి లాగిన్ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, వన్ ఆఫ్ ద సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, మీ టెస్టింగ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ కి డైరెక్ట్ గా యాక్సెస్ ఉండకూడదు, యూజింగ్ ఏ పబ్లిక్ ఐపీ ఉండకూడదు. సో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో ఓకే, మీరు చెప్పింది బాగానే ఉందండి, అంత కరెక్ట్ గానే ఉంది, ఇబ్బంది లేదు. మరి నా సర్వర్లు బయటికి కనెక్ట్ అవ్వాలంటే అంతే కదా. ఇప్పుడు నేనేమంటున్నాను, ఎవరు బయట నుంచి లోపలికి డైరెక్ట్ గా కనెక్ట్ కాకూడదు. అందుకని నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ నేను విపిసి పీరింగ్ చేశాను. కాబట్టి ఎవరైనా సరే ఎట్లయినా నా సర్వర్లో లాగిన్ చేయాలంటే ఫస్ట్ విపిసి ఇక్కడికి రావాలా, ఇక్కడ నుంచి తీసుకోవాలా అని చెప్తున్నాం. ఓకే, పర్ఫెక్ట్, బానే ఉంది. కానీ ఈ విపిసి ఈ 2 విపిసిలో ఉన్న సర్వర్స్ ఏముంటున్నాయంటే, ఇవి 2 కూడా ఇంటర్నెట్ కూడా కనెక్ట్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్, లెట్ మీ పుట్ వన్ మోర్ హియర్. నేనేమంటున్నానంటే, ఇక్కడ ఒక డేటాబేస్ సర్వర్స్ ఉన్నాయి మీకు. సో మీకు ఇది ఒక డేటాబేస్ సర్వర్, ఇది ఒక డేటాబేస్ సర్వర్.
ఆర్ విండోస్ సర్వర్ అనుకోండి, డేటాబేస్ కదా విండోస్ సర్వర్ అనుకోండి, ఈ రెండు విండోస్ సర్వర్స్ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి తనకు కావాల్సిన అప్డేట్స్ డౌన్లోడ్ చేసుకోవాలండి. ఓకే, ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ప్రాబ్లం ఏంటంటే, సో బయటికి ఎలా పోతాయి, ప్రైవేట్ గా పెట్టినామంతా కనెక్ట్ అయ్యే వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతున్నారు, కానీ ఇది బయటికి పోవాలంటే ఛాన్స్ లేదనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే, సో అలా అలా బయటికి పంపించడానికి ట్రాఫిక్ మనం ఏం చేస్తామంటే నాట్ గేట్వే వాడతాం. గుర్తుపెట్టుకోండి, నాట్ గేట్వే అనేది వాడతాం. ఇక్కడ కూడా పెట్టి నాట్ గేట్వే కాన్ఫిగర్ చేస్తాం అనమాట. నాట్ గేట్వే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది మీకు బయటికి పంపిస్తుంది ట్రాఫిక్, కానీ బయట నుంచి లోపలికి రాదు. ఇంకో డయాగ్రామ్ వేసి చూపిస్తాను మీకు. అందుకంటే ముందు మీకు ఒక రెఫరెన్స్ ఆర్కిటెక్చర్ చూపిస్తానండి, అది చాలా ముఖ్యం. రెఫరెన్స్ ఆర్కిటెక్చర్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా డిజైన్ కావాలి, డిజైన్ చెక్ చేసుకోవాలి, ఒక సొల్యూషన్ లెవెల్లో చూడాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, AWS రెఫరెన్స్ ఆర్కిటెక్చర్ వెళ్తాను. సో మీరు క్లయింట్స్కి పనిచేసేటప్పుడు either మీరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొన్నిసార్లు ఎవరికి పనిచేస్తారంటే మీరు హెల్త్ కేర్ కన్నా పనిచేస్తారు, లేదంటే మీరు ఒక ఫినాన్షియల్ కంపెనీ కన్నా పనిచేస్తారు. మేబీ మీరు TCS లో పనిచేయచ్చు, ఇన్ఫీలో పనిచేయచ్చు, డజంట్ మ్యాటర్. సో మీ క్లయింట్ మేబీ హెల్త్ కేర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫినాన్షియల్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. సో మీరు కిందకు వచ్చినప్పుడు మీకు ఫినాన్షియల్ కంపెనీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మన పేటిఎం ఇలాంటి కంపెనీస్ అనుకోండి, ఫినాన్షియల్ కంపెనీ అనుకోండి, వాళ్ళు ఇక్కడ ఉంది చూసారా PCI DSS అని, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే, అంటే VPCలు ఇవన్నీ క్రియేట్ చేస్తే దీనికి కంప్లైంట్ గా ఉండాలి, దీని ఆధారంగా తీసుకొని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అన్నాను అనుకోండి. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. మీకు సేమ్ ఇక్కడ కూడా ఒకవేళ హెల్త్ కేర్ అనుకోండి, HIPAA, PCI స్టాండ్స్ ఫర్ పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ. చూడండి, పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్. ఓకే, మీరు ఎక్కడ వాడతారంటారా, మీరు ప్రతిరోజు వాడతారండి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ అంటారా, పేటిఎంకి వెళ్ళారు అనుకోండి, ఇది కావాలని పెద్ద స్క్రీన్ ఉంది, పేటిఎం కిందకు వచ్చారనుకోండి, మీరు పైన అంతా అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అంతా వదిలేసి మీరు కిందకు వచ్చారంటే లాస్ట్ లో చూసారా PCI DSS అని ఉంది, PCI DSS కంప్లైంట్ ఇచ్చినట్టు చూసారా. అంటే పేటిఎం అనేది ఏంటంటే, మీరు పేమెంట్ కార్డ్ అంటే మీ కార్డు మీరు దాంట్లో పెట్టచ్చు, మీరు కొనొచ్చు వాడి అని చెప్పి. యాక్చువల్గా మనందరం ఏం చేయాలంటే ప్రతి వెబ్సైట్ లో కూడా ఎక్కడో ఇది ఉంటుంది, అది చెక్ చేసి అప్పుడు మాత్రమే కార్డు వాడాలి. ఓకే, బట్ ఏంటంటే మనకి అంత అవేర్నెస్ ఇంకా రాలేదు కాబట్టి అందరికి. సో ఇంకా ఫోన్లు చేసి బ్యాంక్ వాళ్ళని ఫోన్లు చేస్తున్న ఇంకా పిన్లు ఇచ్చేస్తున్నారు కాబట్టి సో అంత అవేర్నెస్ లేదు. ఓకే, సేమ్ అలాగే హెల్త్ కేర్ కూడా HIPAA వర్క్ లోడ్స్ అని ఉంటుంది, హెల్త్ ఇంటర్ఆపరబిలిటీ ఉంటుందండి, US వాళ్ళ కోసం. యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ రెండు ఒకేలాగా ఉంటాయి. సో రెండు ఒకేలాగా ఉంటాయి అనమాట. ఓకే, బాగానే ఉంది. అసలు ఎందుకు చూపిస్తున్నాం ఇది నాకు మీరు అడగచ్చు. ఓకే, మీరు బాగా చూసారంటే ఇక్కడ స్క్రీన్ లో మేనేజ్మెంట్ VPC నేను చెప్పినట్టు, తర్వాత మీకు ఇది వచ్చి ఇంకో ప్రొడక్షన్ VPC, రెండు మధ్య పీర్ ఉంది. సో మీరు గమనించాల్సిందంటే ఇక్కడ ఒక NAT ఇన్స్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక NAT ఇన్స్టెన్స్ ఉంది, చూసారా. ఈ NAT ఇన్స్టెన్స్ ఎందుకంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నా SQL ఉందండి, నా SQL డేటాబేస్ ఉంది, నా SQL డేటాబేస్ కి నేను లాగిన్ అయ్యి చెక్ చేయాలి. సో దానికి ఏం చేస్తాను, బయట నుంచి ఫస్ట్ నేను నా బాస్టియన్ స్టేషన్ అంటారు. బాస్టియన్ అంటే అర్థం ఏంటంటే సింపుల్ జంప్ సర్వర్ అనండి. ఓకే, బాస్టియన్ స్టేషన్ అంటే జంప్ సర్వరే లేకపోతే మేనేజ్మెంట్ సర్వరే, ఒక ఫ్యాన్సీ నేమ్ ఏంటంటే బాస్టియన్ స్టేషన్ అంటారు. ఇక్కడ లాగిన్ అయ్యి త్రూ పీరింగ్ ద్వారా నేను ఇది ఇలా లాగిన్ చేస్తాను. ఓకేనా, రైట్. అయితే నా ఇక్కడ చూసారా మీకు ప్రైవేట్ సబ్నెట్ అని ఉంది, అదేందో ఇప్పుడు చూపిస్తాను మీకు ప్రైవేట్ సబ్నెట్ అంటే ఏందని. సో ఇప్పుడు ఈ MySQL సర్వరు ఓకేనా బయటికి కమ్యూనికేట్ కావాలంటే డైరెక్ట్ గా పోలేదండి. సో ప్రైవేట్ సబ్నెట్ అర్థం ఏంటంటే డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వేకి యాక్సెస్ ఉండదు. ఎట్లా పోతుందంటే ట్రాఫిక్ వచ్చి ఈ NAT గేట్వేకి పంపిస్తుంది. NAT గేట్వే ఏం చేస్తుందంటే ఇలా బయటికి పంపిస్తుంది. ఓకే, సో ఈ NAT గేట్వే వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ వచ్చి బయటికి పంపిస్తుంది అనమాట. కానీ ఎవరైనా బయట నుంచి కనెక్ట్ అయ్యారు అనుకోండి అలా చేయదు, అది NAT గేట్వే.
ఓకే, ఇంకా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది ఎందుకు చూపించానంటే మీరు పర్పస్ తెలియడానికి ఎక్కడ వాడతారు అని చెప్పి. ఓకే, నా పాటికి నేను జస్ట్ నాట్ గేట్ అని చెప్పేసాను అనుకోండి, మీకు అర్థం అవుతుంది, కానీ ఎక్కడ వాడతారు? ఓకే, a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab అందరు నాకు చెప్పారు, కానీ అది ఎక్కడ వాడాలి ఇప్పుడు దాకా ఎవరు చెప్పాల, మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఓకే, సో ఇప్పుడు విబిసి తీసుకుంటాం, ఇది మన విపిసి. సో విపిసిలో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? లెట్స్ గో హెడ్, ఇక్కడ చూద్దాం. మన యువర్ సబ్నెట్స్కి వెళ్ళానంటే మన విపిసి ఏంటి, టాటా విపిసి కదా, 3 సబ్నెట్లు ఉన్నాయి. ఓకేనా, నేను 3 సబ్నెట్లు లేవనుకోండి, జస్ట్ ఒకే సబ్నెట్ తీసుకుంటాను, విచ్ ఇస్ టాటా సబ్నెట్ తీసుకుంటాను. ఓకే, ఇది టాటా సబ్నెట్ అండి. ఓకే, మీకు ఐపీ ఏమి ఇచ్చాను, 10.1.1.0/24. ఇది టాటా సబ్నెట్. మనకేముంది, ఒక ఇంటర్నెట్ గేట్వే కూడా ఉందన్నమాట, ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం. అవునా, ఇంటర్నెట్ గేట్వే లేకుండా మన ట్రాఫిక్ బయటికి పోదు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే నేను ఒక డేటాబేస్ సర్వర్ పెట్టాలి. ఓకేనా, ఆ డేటాబేస్ సర్వర్ ఏంటంటే సెక్యూర్ గా ఉండాలి. సెక్యూర్ గా అంటే, సో నేను ఇక్కడ పెట్టేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేటాబేస్ సర్వర్ ఇక్కడ పెట్టేశాను, ఆ డిబి సర్వర్ నాకు కావాల్సింది. డిబి సర్వర్ ఇక్కడ పెట్టాను. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్ గా ట్రాఫిక్ వచ్చి డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వే ద్వారా పోతుంది అనమాట. అంటే ఇప్పుడు డేటాబేస్కి ఏమైనా అప్డేట్ కావాలనుకోండి, డైరెక్ట్ గా ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా వెళ్తుంది, ఇంతవరకు బాగానే ఉంది. కానీ అది కాదు నా సమస్య, ఎవరన్నా కనెక్ట్ అవ్వాలనుకోండి ఇట్లా వచ్చి ఇట్లా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో నాకు అది వద్దు, నాకు అలా ఉండకూడదు అనమాట. నా డేటాబేస్ అంటే సెక్యూర్ గా ఒక ప్రైవేట్ సబ్నెట్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు కొన్నిసార్లు వింటారు, కొన్నిసార్లు ఒక ఫ్యాన్సీ నేమ్స్ వింటారు అనమాట. కొంతమంది పబ్లిక్ సబ్నెట్ అంటారు అండ్ కొంతమంది ప్రైవేట్ సబ్నెట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా ఎప్పుడన్నా మీరు AWS లో మాట్లాడేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరన్నా పబ్లిక్ సబ్నెట్ ఎవరన్నా మెన్షన్ చేశారంటే మీతో, నా సర్వర్ పబ్లిక్ సబ్నెట్ లో ఉందాయా, నా డేటాబేస్ పబ్లిక్ సబ్నెట్ లో ఉందాయా అని అక్కడ పబ్లిక్ సబ్నెట్ అన్నారంటే దాని అర్థం ఏంటంటే ఆ సబ్నెట్ డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ గేట్వే ద్వారా ట్రాఫిక్ బయటికి పోతుంది, లోపలికి వస్తుంది. ఓకే, ఇన్ అదర్ వర్డ్స్ మీ దాంట్లో ఉన్న సర్వర్స్ అన్ని డైరెక్ట్ గా ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయి ఉన్నాయి, అది పబ్లిక్ అంటే. అలా కాదు, ప్రైవేట్ అంటే అర్థం ఏంటంటే, మీకు ప్రైవేట్ అంటే సపరేట్ గా ఇంకో సబ్నెట్ ఉంటుంది అనమాట. ఓకే, సో దీని పేరు నేనేమి ఇస్తాను, దీని పబ్లిక్ అనొచ్చు. ఈ పబ్లిక్ సబ్నెట్ అనేదండి, పబ్లిక్ సబ్నెట్ అనేదండి ఒక, ఎట్లా చెప్పచ్చు, టెక్నికల్ టర్మ్ అంటే అండి, అంతే నేమ్ కాదు. పలానా మనిషి చాలా మంచోడయ్యా అంటే అదేంది ఊరికే అతని స్వభావం చెప్పడం, అంతేగాని అతని పేరు మంచోడు కాదు. అవునా, ఇది కూడా అంతే. సో పబ్లిక్ సబ్నెట్ అంటే ఒక టర్మ్, ఏ సబ్నెట్ అయితే ఒక ఇంటర్నెట్ గేట్వే డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుందో, ఇన్ దిస్ కేస్ మనకు 3 VPS ఉన్నాయి, ఈ 3 VPS లో కనెక్ట్ అయినాయా చూడండి. ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ రౌటింగ్ టేబుల్స్కి వెళ్ళాను అనుకోండి, టాటా రౌటింగ్ టేబుల్ తీసాను అనుకోండి, సెలెక్ట్ చేశాను అనుకోండి, చూసారంటే మూడు సబ్నెట్ నాకు యాడ్ చేస్తున్నాయి. ఇక్కడ 3 రౌట్స్ కూడా ఇంటర్నెట్ గేట్వేకి ఉన్నాయి, కాబట్టి సబ్నెట్ 1, 2 and 3 3 కూడా పబ్లిక్ సబ్నెట్స్. ప్రైవేట్ సబ్నెట్ అంటే ఏంటి మరి, ఏ సబ్నెట్ అయితే మనకి డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వేకి కనెక్ట్ అయి ఉండదు. ఓకే, సబ్నెట్ ఏదైతే డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉండదో, ఓకే, సో ఆ సబ్నెట్ వచ్చి మనకి ప్రైవేట్ సబ్నెట్. అంటే ఇప్పుడు ఈ డేటాబేస్ నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టానంటే, ఇక్కడ పెడితే, ఒక్క నిమిషం అండి, గివ్ మీ 1 minute. 1 minute అండి, ఒక హాస్పిటల్ నెంబర్ అడుగుతున్నాను నన్ను, గివ్ మీ 1 minute, ఒక్క నిమిషం.
సారీ అండి, కొంచెం మా నైబర్కి వాళ్ళ బిడ్డ కొంచెం ఒంట్లో బాగాలేదు, అందువల్ల అడిగారు అనమాట. రైట్. సో ఈ డేటాబేస్ నేను మూవ్ చేశాను అనుకోండి, ఎక్కడి నుంచి పబ్లిక్ నుంచి ప్రైవేట్ మూవ్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏంది మీకు డైరెక్ట్ ఇంటర్నెట్ గేట్వే కనెక్టివిటీ లేదుగా. సో నా డేటాబేస్ సెక్యూర్. ఒకవేళ ఈ డేటాబేస్ నేను లాగిన్ చేయాలంటే ఏం చేయాలంటే ఇంకో సర్వర్ పెట్టాలి. ఇక్కడ సర్వర్ పెట్టి, ఆ సర్వర్ డిబి సర్వర్ కాదండి, ఇది యాక్చువల్గా అయితే మేనేజ్మెంట్ సర్వరు. సో ఎవరైనా లాగిన్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ విధంగా ఫస్ట్ ఇట్లా బయట మీ ఆఫీస్ నుంచి ఇట్లా వచ్చి ఇలా కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఇక్కడ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి. కాబట్టి మీ డేటాబేస్ సెక్యూర్ అనమాట. ప్రైవేట్ సబ్నెట్ లో ఉంటే దానికి డైరెక్ట్ గా ట్రాఫిక్ ఇలా పోదు, అంటే ఈ ట్రాఫిక్ ఇలా ఇంక పోదు, ఈ సబ్నెట్ నుంచి ఇంక పోదు అనమాట. ఓకే, సో మీరు సెక్యూర్ అయిపోయినట్టు. అయితే ఒక సమస్య ఏంటంటే, నాకు ఇప్పుడు ఈ డేటాబేస్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే ఎట్లా? ఈ డేటాబేస్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే ఒక పని చేయొచ్చు. నేనేం చేయొచ్చు, సింపుల్ గా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయొచ్చు ఇంటర్నెట్ గేట్వేకి. ఎట్లా మనకి ఈ విధంగా సబ్నెట్ 1 2 3 ఉంది కదా ఇక్కడ రౌటింగ్ టేబుల్స్ లో, ఇలా యాడ్ చేసేయచ్చు. ఇలా యాడ్ చేస్తే ఏమవుద్ది, అప్పుడు ఇది పేరుకు మాత్రమే ప్రైవేట్ సబ్నెట్, కానీ ఇది కూడా పబ్లిక్ సబ్నెట్ అయిపోయినట్టు అంతే కదా. డైరెక్ట్ ఇంటర్నెట్ గేట్వే ట్రాఫిక్ పోతుందంటే ఇది కూడా పబ్లిక్ సబ్నెట్ అయిపోయినట్టు. పేరు మాత్రమే ప్రైవేట్ సబ్నెట్ ఇచ్చాను నేను. కానీ ఇది కాదు నాకు కావాల్సింది, ఇట్లా కాదు. నాకేం కావాలంటే, నేను కనెక్ట్ అవ్వాలంటే అది ఎవరైనా కనెక్ట్ అవ్వాలంటే, అంటే మేనేజ్మెంట్ కోసం ఒక యూజర్ క్రియేట్ చేయాలా, ఏదైనా చేంజెస్ చేయాలా, వాళ్ళు ఇలా రావాలి. కానీ ఒకవేళ నా సర్వర్ బయట కనెక్ట్ అవ్వాలంటే డైరెక్ట్గా ఇంటర్నెట్కి వెళ్ళిపోవాలి. సో అందుకని మనం ఏం చేస్తామంటే నాట్ గేట్వే వాడతాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక నాట్ గేట్వే డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ ఈ విధంగా నాట్ గేట్వే డిప్లాయ్ చేస్తాం. నాట్ గేటెడ్ డిప్లాయ్ చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ప్రైవేట్ సబ్నెట్ ని దీనికి యాడ్ చేస్తాం అనమాట. అలాగే పబ్లిక్ సబ్నెట్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు దీనికి ఒక ఎలాస్టిక్ ఐపీ కూడా ఇస్తారు అనమాట. అంటే ఈఐపీ అంటారు. ఎలాస్టిక్ ఐపీ అంటే పర్మనెంట్ పబ్లిక్ ఐపీ ఇస్తాం అనమాట. ఇలా ఇస్తే ఏమవుతుందంటే, ఇలా కాన్ఫిగర్ చేస్తే ఏమవుతుందంటే, చూడండి ఇదే మ్యాజిక్ ఇక్కడ జరిగేది. ఒకవేళ నేను కనెక్ట్ అవ్వాలనుకుంటే ఆబ్వియస్ గా ఫస్ట్ ఇలా గేట్వేకి వచ్చి ఇక్కడ నుంచి మేనేజ్మెంట్కి వస్తాను, మేనేజ్మెంట్ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతాను, బానే ఉంది. అదే డేటాబేస్ వచ్చి బయటకి కనెక్ట్ అవ్వాలనుకోండి, ఏం చేస్తుందంటే ట్రాఫిక్ వచ్చి నాట్ గేట్వేకి పంపిస్తుంది. నాట్ గేట్వే ఏం చేస్తుంది, నాట్ అంటే ఏంది, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. అంటే ఈ పబ్లిక్ ఐపీ కన్వర్ట్ చేసి ట్రాఫిక్ ఇలా పంపిస్తుంది బయటికి. సో ఎవరన్నా బయట నుంచి కనెక్ట్ చేయాలని ట్రై చేసినా ట్రాఫిక్ ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చి ఇలా నాట్ గేట్వేకి రాగానే నాట్ గేట్వే ఏం చెప్తుంది, ఆ ప్యాకెట్ డ్రాప్ చేస్తుంది, చెప్తుంది సారీ బయట నుంచి లోపల కనెక్ట్ అవ్వడానికి లేదు, లోపల నుంచి బయటికి మాత్రమే కనెక్ట్ అవ్వగలరు అని చెప్తుంది. ఓకే, ఇది నాట్ గేట్వే అండి. ఈ విధంగా మీకు ఉపయోగపడుతుంది. మీ ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న ట్రాఫిక్ ని ఇంటర్నెట్ కి రీచ్ అవ్వాలంటే మీకు నాట్ గేట్వే తప్పనిసరి. క్లియర్ అండి అందరికి? చాట్ లో పెట్టండి క్లియర్ అందరికి, ఇది చాలా ముఖ్యం అందుకని. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మనకి ఐటమ్స్ లిస్ట్ అవుట్ చేద్దాము. నాట్ గేట్వే సో నేనేమంటున్నాను, క్రియేట్ ఎ సబ్నెట్ కాల్డ్ యాజ్ డిబి సబ్నెట్, గివ్ ఎన్ ఐపీ రేంజ్, ఏదో ఒక ఐపీ రేంజ్ ఇవ్వమంటున్నాను. నేనేమో 10.1.10. ఇస్తాను. తర్వాత ఎనేబుల్ పబ్లిక్ ఐపీ, ఎనేబుల్ పబ్లిక్ ఐపీ అసైన్మెంట్ ఫర్, ఓకే ఫైన్, ఇది ఒకటి. డిప్లాయ్ టు, ఇది అవసరం లేదు, ఈ స్టెప్ అవసరం లేదండి. చెప్తా అవసరం లేదండి, చెప్తాను ఎందుకో. సో డిప్లాయ్ 2 ఇన్స్టెన్సెస్, 1 ఇన్ పబ్లిక్ 1 ఇన్ ప్రైవేట్. ఓకే, ఫస్ట్ 3 స్టెప్స్ చేద్దాం నేను. ఫస్ట్ స్టెప్ ఏంది, క్రియేట్ ఏ డిబి సబ్నెట్, గివ్ ఐపీ రేంజ్ అనమాట. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి సబ్నెట్స్కి వెళ్ళి క్రియేట్ టాటా నాట్ -subnet ఫోర్, ఏదైనా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డి ఇస్తానండి.
మనం 1A 1B 1C వాడడం, నేను D ఇస్తాను. D ఇచ్చి 10.1.10.0/24 చూడండి. ఇప్పుడు దాకా 10.1.123 ఇచ్చాను. ఇది 10.1.10 కొత్త నెట్వర్క్ ఇస్తున్నాను. సపరేట్ సబ్నెట్ అనమాట. క్లిక్ ఆన్ ఎస్. సో ఇక్కడ సెకండ్ స్టెప్ ఏంటంటే అనేబుల్ పబ్లిక్ ఐపీ అడ్రసింగ్ అంటే ఏంటంటే మేము రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ ఎడిట్ మాడిఫై ఆటో ఐపీ సెనిక్స్ అని చెప్పి అనేబుల్ చేస్తే ఏమవుతుందంటే ఏ సర్వర్ పెట్టినా కూడా డిఫాల్ట్ గా దానికి పబ్లిక్ ఐపీ అసైన్ అవుతుంది. కానీ ఈ విషయంలో పెద్ద యూజ్ లేదండి. చూడండి, మీరు ఇక్కడ పబ్లిక్ ఐపీని కూడా ఏం అవసరం దీనికి అసైన్ చేసి, ఎందుకంటే ఇది డైరెక్ట్ ఎవరు కనెక్ట్ కాలేరు. కానీ ఏంటంటే మీకు చూపించాలన్నమాట, నేను ఇక్కడ ఎలాస్టిక్ అంటే పబ్లిక్ ఐపీ అసైన్ చేసినా కూడా దీనికి డైరెక్ట్ గా కనెక్ట్ కాలేము, మీకు ప్రూవ్ చేయడానికి అనమాట. ఓకే, సో థర్డ్ స్టెప్ ఏంటి? డిప్లాయ్ 2 ఇన్స్టెన్సెస్, 1 ఇన్ సబ్నెట్ 1 ఇన్ డిబి సబ్నెట్. ఓకే ఫైన్, అంటే నాట్ సబ్నెట్ అండి. డిబి సబ్నెట్ అంటే నాట్ సబ్నెట్ అనమాట. అంటే ఓకే, సో మనం EC2కి వెళ్దాం. లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను అని. సో నేను ఇప్పుడు లైనక్స్ వాడతాను మీకు చెప్పాను, ఈజీగా తొందరగా డిప్లాయ్ అవుతుంది కాబట్టి. సో ఇన్స్టెన్స్ డీటెయిల్స్ ఫస్ట్ ఇది ఏంది, సబ్నెట్ 1లో డిప్లాయ్ చేస్తాను. ఓకే, సో ఏమంటాను 10.1.1.100 ఇస్తాను దానికి. స్టోరేజ్ ట్యాగ్స్, దాని పేరు జంప్ సర్వర్ అని ఇస్తానండి. అంటే నేను ఏ సర్వర్ డిప్లాయ్ చేస్తాను, ఈ సర్వర్ అండి, మేనేజ్మెంట్ సర్వర్ అనమాట. సో ఎందుకు MGMT సర్వర్ని ఇద్దాం. యా, సెక్యూరిటీ గ్రూప్, review and launch. సరే, ఇప్పుడు సబ్నెట్స్ అలాగే క్రియేట్ చేసి పెట్టుంటే మనకి బిల్ అని పడుతుందా? VPC అండ్ సబ్నెట్స్ రెండు? లేదండి, VPC ఫ్రీ, మీకేం బిల్ ఉండదు. సబ్నెట్స్ ఎన్ని VPC లేనా ఫ్రీ అయినా సార్? మీకు డిఫాల్ట్ 5 క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, 5 VPC వరకు అంతే, 5 VPC వరకు. లిమిట్ అయితే ఉందండి. నేనేంటే లిమిట్స్ నాకు గుర్తుండవండి, ఎందుకంటే నేను AWS తో డీల్ చేస్తాను, అజ్యూర్, VMware, ఇవన్నీ లిమిట్స్ కష్టం గుర్తుపెట్టుకోవడం. మీరేం చేసుకోవాలంటే సింపుల్ అండి, AWS VPC లిమిట్స్ అని టైప్ చేశారంటే వాళ్ళే ఇస్తారు, బొచ్చులు వస్తాయి మీకు. సో VPC లిమిట్స్ ఉన్నాయి. అంత ఇన్ఫర్మేషన్ 5 VPC డిఫాల్ట్ గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 5,000 కంటే ఎక్కువ పోవడానికి లేదు. ఒక్కొక్క VPCకి 200 సబ్మిట్లు దాకా పోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది అనమాట. అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కదా, సో రెఫర్ చేసుకోవడం. రైట్, సో మనకేంది ఇది డిప్లాయ్ అయిపోయింది. నెక్స్ట్ DB సర్వర్ లాంచ్ చేద్దాం. లాంచ్ ఇన్స్టెన్స్ అగైన్. ఈసారి చూడండి నాట్ పెడతాను, నాట్ సబ్నెట్ సెలెక్ట్ చేశాను. ఓకే, కిందకు వచ్చి 10.1.10, అది 1.100, ఇది 10.100. యా, యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, సెక్యూరిటీ గ్రూప్, review and launch. ఓకే, సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే నేను మేనేజ్మెంట్ సర్వర్ కనెక్ట్ అవ్వగలనా చూద్దాం. సో నేను పబ్లిక్ ఐపీ తీసుకుంటాను, పింగ్ చేద్దాం. పింగ్ అని పెడితే పింగ్ అవుతుందా? పింగ్ అవుతుంది. సో అలాగే నేను డేటాబేస్ సర్వర్ పింగ్ చేస్తే చూడండి, డేటాబేస్ సర్వర్ కూడా పబ్లిక్ ఐపీ అసైన్ అయింది. కానీ పింగ్ అని పెట్టి ఎంటర్ టైప్ చేస్తే
మీకు పింగ్ అవుతుంది. అది పింగ్ కాకూడదు కదా, ఎందుకు పింగ్ అవుతుంది చెప్పండి చెప్పండి. టెస్టింగ్ మీరు ఎవరు చెప్తారో చూద్దాం. ఓకేనా, పింగ్ కాకూడదు కానీ పింగ్ అవుతుంది. ఓకే, ఎందుకు ఏమవుతుందంటే యాక్చువల్గా నేను మీకు ఇక్కడ సబ్నెట్ క్రియేట్ చేశా, కానీ ఏమవుతుందంటే అది డిఫాల్ట్ గా ఏ రౌటింగ్ టేబుల్కి వెళ్ళింది చూడండి, ఆటోమేటిక్ గా డిఫాల్ట్ మెయిన్ రౌటింగ్ టేబుల్ యాడ్ అయిపోయింది. నేను యాడ్ చేయాల, ఎందుకంటే మీరు రౌటింగ్ టేబుల్స్కి వెళ్ళారు అనుకోండి టాటా, నేను ఏం చేశాను, నేను డిఫాల్ట్ ఉన్న రౌటింగ్ టేబుల్ డిలీట్ చేశాను. ఓకేనా, ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తాను మెయిన్ చేశాను, అందుకని ఆటోమేటిక్ గా ఇది మెయిన్ టేబుల్ యాడ్ కాకపోయినా మెయిన్ టేబుల్ వాడుకుంటుంది అనమాట, అందుకని మీకు ట్రాఫిక్ రీచ్ అవుతుంది. ఓకే, సో నేనేం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, చెక్ కమ్యూనికేషన్ బిట్వీన్ పబ్లిక్ ఇన్స్టెన్స్ అండ్ ప్రైవేట్ ఇన్స్టెన్స్. ఓకే రైట్, సో ఫస్ట్ ఏంటంటే నేను అర్థమైంది కదండి ఎందుకు ఇది పింగ్ అవుతుందో మీకు, ఏమండి అందరికి అర్థమైంది కదా ఎందుకు పింగ్ అవుతుందో ఇది. యా, యాక్చువల్ గా అయితే మనం ఇంకొక రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేస్తాం ఇక్కడ, దాంట్లో యాడ్ చేస్తాం తీసుకెళ్ళి. ఓకే రైట్, సో ప్రస్తుతానికి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నేను చెక్ చేయాలి మేనేజ్మెంట్ సర్వర్ డివి సర్వర్ రీచ్ అవుతుందా లేదా అని. దాన్ని నేను కాపీ చేస్తాను, కాపీ చేసి EC2 యూజర్ పింగ్ 10.1.10.100 అండి, పింగ్ అవుతుందా? ఎస్, చాలా బాగా పింగ్ అవుతుంది. కాబట్టి దిస్ ప్రూవ్స్ దట్ మనకి అంటే అంతే కదా ఉండాలి కదండి. మీరు చూసి ఈ ఫిగర్ లో చూసారనుకోండి, ఇది ఇంటర్నల్ కమ్యూనికేషనే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడమే కదా, ఇంతే ఆబ్వియస్ గా ఉంటుంది. రెండు సబ్నెట్ల మధ్య కమ్యూనికేషన్ డిఫాల్ట్ గా ఉంటుంది, మీరేం చేయాల్సిన పనిలే. ఓకే, పింగ్ అవుతుంది. కానీ నేను డేటాబేస్ ని తీసుకోలేను చూడండి, ఇప్పుడు నేను కనెక్ట్ అయ్యాను దీనికి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కొత్త రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో పెడతాను అన్నమాట తీసుకెళ్ళి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డిప్లాయ్ ఏ న్యూ నాట్ గేట్వే వైల్ డిప్లాయింగ్ మేక్ షూర్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే స్టెప్ మీరు కొత్త నాట్ గేట్వే డిప్లాయ్ చేయాలి. ఓకేనా, సో నేనేం చేస్తానంటే దానికంటే ముందు బేసిక్ గా ఒక రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేస్తానండి. రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేసి ఆ తర్వాత నాట్ గేట్వే క్రియేట్ చేస్తాను. సో ఎలాగంటే న్యూ క్రియేట్ రౌటింగ్ టేబుల్ అంటాను, టాటా నాట్ టేబుల్ అంటాను అని క్రియేట్ చేశాను. ఇదేంది నాట్ టేబుల్ కాబట్టి ఇది డైరెక్ట్ గా సబ్నెట్ వచ్చి మనకి మన నాట్ సబ్నెట్ దీనికి యాడ్ చేస్తాం. ఎడిట్, సెలెక్ట్ నాట్ సబ్నెట్, సేవ్. ఎందుకంటే ప్రతి సబ్నెట్ కూడా ఏదో ఒక రౌటింగ్ టేబుల్ కి అసోసియేట్ అయి ఉండాలి. మీరు ఏ రౌటింగ్ టేబుల్ కి అసోసియేట్ చేయకపోతే డిఫాల్ట్ గా ఇక్కడ చూడండి ఏదైతే మెయిన్ అని ఉంటుందో దానికి ట్రాఫిక్ పంపించేస్తుంది. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, ఓకే నేను సపరేట్ గా ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేశానయ్యా, నేను దాంట్లో మిషన్ పెట్టాను, అన్ఫార్చునేట్ గా దానికి డైరెక్ట్ గా కనెక్ట్ అవుతున్నాను, నేను కాకూడదు కదా అని అడుగుతారు ఇంటర్వ్యూలో. సో మీరేం చెప్పాలా, మీరు డైరెక్ట్ గా ఏదో చెప్పకూడదు, నాట్ వాడాలనుకుంటున్నారా, నాట్ ఇన్స్టెన్స్ వాడాలనుకుంటున్నారా, మీరు చెక్ చేయండి డైరెక్ట్ గా మెయిన్ టేబుల్ తీసుకుంటుందేమో అట్లా కూడదు, మీకు సపరేట్ గా నాట్ టేబుల్ క్రియేట్ చేయాలా, ప్రైవేట్ టేబుల్ క్రియేట్ చేయాలా అని చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు రౌట్స్కి వెళ్ళాను అనుకోండి, ప్రస్తుతం ఈ రౌట్స్ ఇక్కడ లోకల్ రౌట్ అనమాట. ఇక్కడ నేను ఏం చేయాలంటే ఎడిట్ అని చెప్పి ఇక్కడ యాడ్ అనదర్ రౌట్ అని చెప్పి ప్రస్తుతం ఇక్కడ పోతే ఓన్లీ ఇంటర్నెట్ గేట్వే చూపిస్తుంది నాకు, ఇక్కడ నాట్ గేట్వే చూపించాలా. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, నేను నాట్ గేట్వే క్రియేట్ చేయాలి. ఓకే, సో deploy a NAT gateway while deploying make sure you choose the public subnet. అంటే అర్థం ఏంటంటే మనకి మీ నాట్ గేట్వే క్రియేట్ చేస్తే అడుగుద్ది ఏ సబ్నెట్ అడుగుద్ది అనమాట. మీరేమనుకుంటారు, ఏ సబ్నెట్ ఏముంది మనం ప్రైవేట్ సబ్నెట్ కదా డేటా పంపించాలనుకుంటున్నాం అని చెప్పి మీ ప్రైవేట్ సబ్నెట్ సెలెక్ట్ చేస్తారు. అలా చేయకూడదు. చూడండి నేను ఏం చెప్తున్నానంటే మీకు నాట్ గేట్వేస్కి వెళ్ళి క్రియేట్ నాట్ గేట్వే అంటాను, సబ్నెట్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఓకే, టాటా సెలెక్ట్ చేసినాక మీకు 4 ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేయాల్సింది వచ్చి మీరు బేసిక్ గా మీకు పేర్లు చూపించదు ఇక్కడ, బట్ మీరు సెలెక్ట్ చేయాల్సింది వచ్చి పబ్లిక్ సబ్నెట్ అంటే సబ్నెట్ 1 సెలెక్ట్ చేయాలా. ఎందుకు, మీరు యాక్చువల్గా ఏం ట్రై చేస్తున్నారంటే యాక్చువల్గా ఇది చేస్తున్నారు యాక్చువల్గా, అంతే కదా. ఇప్పుడు నాట్ గేట్వే ట్రాఫిక్ పంపించాలంటే త్రూ ఇలాగే పంపించగలదు. ఓకే, సో ఇలా వచ్చిన ట్రాఫిక్ ని
ప్రైవేట్ నుంచి ఇక్కడికి వచ్చిన ట్రాఫిక్ ని కన్వర్ట్ చేసి ఇలా పంపించగలదు. అంటే మీరు నాట్ గేట్వే డిప్లాయ్ చేసేటప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేయాలి పబ్లిక్ సబ్నెట్, ఆ తర్వాత మనం ఈ ప్రైవేట్ సబ్నెట్ తీసుకెళ్ళి దానికి యాడ్ చేస్తాం. అది ప్లాన్ అనమాట. ఓకే, సో మనం డిప్లాయ్ చేద్దాం ఫస్ట్. సో ఈ పేర్లు ఎట్లా ఇస్తుంది తలకాయకి, ఒక నిమిషం ఆగండి. సబ్నెట్ మనకు కావాల్సిన సబ్నెట్ ఏది, ఎండింగ్ విత్ 2235. ఓకే, సారీ సబ్నెట్ 1 కదా, 5142 పబ్లిక్ సబ్నెట్ ఇవ్వాలండి, 5142. ఓకే, నాట్ గేట్వేస్ 5142. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఎలాస్టిక్ ఐపీ అంటే ఒక పబ్లిక్ ఐపీ కావాలని చెప్పి మీరు సింపుల్ గా క్రియేట్ న్యూ ఏపీ అనండి, అది అలాకేట్ చేసుకుంటుంది. సో 52201 అంటే నా అర్థం ఏంటంటే ఇక్కడ ఈఐపీ వచ్చి ఇది అసైన్ అయింది అని అర్థం. నాట్ అంటే ఏంటండి, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఓకేనా, అంటే ఇప్పుడు ఏం జరుగుద్దంటే ఇక్కడ నుంచి వచ్చే ప్రతి ప్యాకెట్ ఎక్కడి నుంచి, దీని ఐపీ అడ్రస్ ఏంది 10.10.1.100 కదా. ఓకే, ఇక్కడ నుంచి వచ్చే ప్రతి ప్యాకెట్ ని ఇది నాట్ చేస్తుంది, అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటే కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి ఇలా వచ్చి ఇలా పంపిస్తుంది అనమాట. అందుకని మీకు పబ్లిక్ ఐపీ అవసరం అక్కడ, అంటే ఎలాస్టిక్ ఐపీ అవసరం అది. ఓకే, సో అది మనం చేయబోతాం ఇప్పుడు. సో సెలెక్ట్ చేయండి, క్రియేట్ అండ్ నాట్ గేట్వే అనండి. ఏమండి అందరు క్లియర్ ఇక్కడ దాకా? ఏదైనా డౌట్ ఉందా? చిన్న డౌట్ అని అడగండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నాట్ గేట్వే చూడడానికి పెద్ద అనిపించకపోయినా, సో మీరు మీ ఎన్వైరన్మెంట్ ని సెక్యూర్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సార్ ప్రైవేట్ సబ్జెక్ట్ నుంచి మనం డిబి క్రియేట్ చేశాం కదా ఒక సర్వర్, అది త్రూ నాట్ గేట్వే నుంచి డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వేకి వెళ్తున్నారు కదా. అవును, ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకా మేనేజ్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా సార్, డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు 2 విధాలయ్యా, 2 పనులు చేయాలి నేను. సినారియో ఏంటంటే, ఫస్ట్ సినారియో వచ్చి ఐ నీడ్ టు add a new user in DB server, first scenario. Second వచ్చి I need to patch the DB server from internet. ఇది 2 సినారియోలు ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ సినారియో తీసుకున్నాం అనుకోండి, I need to add a new server in DB. ఎలా చేయొచ్చు? సో DBకి లాగిన్ చేయాలి, ఇంకో దారి లేదు, అవునా? లాగిన్ చేయకుండా ఎలా చేస్తాం? సో అప్పుడు మన ఆఫీస్ ఇక్కడ ఉందనుకో, మన ఆఫీసు ఇలా వచ్చాం, ఇలా వచ్చి ఇట్లా నాట్కి వెళ్ళింది అనుకో, నాట్ ఏం చెప్పుద్దంటే, బాబు లోపల నుంచి బయటని అలౌ చేస్తా, బయట నుంచి లోపల అలౌ చేయను, సో ప్యాకెట్ డ్రాప్ చేస్తుంది. ఓకే, అంటే పని చేయదు, కనెక్టివిటీ ఉండదు. సో మీరేం చేయాలి, మీకు ఒకే దారి ఏంది, ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇలా మేనేజ్మెంట్కి రావాలా, ఇక్కడ నుంచి దీన్ని SSH తీసుకోవాలా, మీకు యూజర్ క్రియేట్ చేసుకోవాలా. ఇది సినారియో 1. సెకండ్ సినారియోలో ఐ నీడ్ టు ప్యాచ్ ద DB సర్వర్. అప్పుడేమవుతుంది, ఇది డైరెక్ట్ గా పోయి విండోస్ అప్డేట్ సర్వీస్ కనెక్ట్ అవుతుంది. ఇది వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇలా పోయి ఇలా వెళ్ళి ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. సో నాట్ గేట్వే ఏం చెప్పుద్ది, మీరు గుర్తుపెట్టుకోండి, నేనేం చెప్పాను, బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు అదే ఆపేస్తుంది. కానీ ఇదేంది, మీకు మీ ట్రాఫిక్ లోపల మొదలైంది, ఇది పోయి ఫస్ట్ ఏం చెప్తుంది, ఇంటర్నెట్ గేట్వే పోయి ఈ విధంగా మైక్రోసాఫ్ట్ ని లేకపోతే రెడ్ హ్యాట్ అని అడుగుతుంది, నాకు అప్డేట్ కావాలా అని. అది రిప్లై చేస్తుంది అనమాట. రిప్లై చేసినప్పుడు మీకు ఏమొస్తుంది, ట్రాఫిక్ ఈ విధంగా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తాయి. వచ్చినప్పుడు నాట్ గేట్వేకి తెలుసు అనమాట. ఈ నాట్ గేట్వేకి ఏంటంటే నాలెడ్జ్ ఉంటుంది, ఓహో ఇది ఏంటంటే బయట నుంచి రావట్లేదు ట్రాఫిక్, బయట మొదలవలేదు ట్రాఫిక్, ఆల్రెడీ మనోడు లోపల నుంచి అడిగాడు, దానికి రిప్లైగా ఈ ట్రాఫిక్ వస్తుంది, నేను అలౌ చేస్తాను దాన్ని అంటది. ఓకే, అలా కాకుండా మీరు బయట నుంచి మొదలు పెట్టారు అనుకోండి కనెక్ట్ అవ్వడానికి, నాట్ గేట్వేకి తెలుసు అనమాట, బయట నుంచి వచ్చిందంటే ప్యాకెట్ డ్రాప్ చేస్తుంది. సో రెండో సినారియో మనం చేయలేము వితౌట్ నాట్ గేట్వే. క్లియరా? ఓకే సార్. ఓకే, నాట్ గేట్వే క్లియర్ అయిపోయిందా? క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ మనం రౌటింగ్ టేబుల్స్కి వెళ్ళి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎడిట్ అని కొట్టి యాడ్ అనదర్ రౌట్ అని ఇచ్చి, ఇప్పుడు నాట్ గేట్వే ఇస్తాను, ఇక్కడ సెలెక్ట్ చేసి సేవ్ అనండి. ఓకే, సో మీరు చూసినట్లయితే రౌటింగ్ యాడ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మీదట
మన డిబి సర్వర్ 10.1 కాక ఏ ఐపీ అడ్రస్ పోవాలన్నా కూడా ఆటోమేటిక్ గా నాట్ గేట్వేకి వెళ్తుంది, నాట్ గేట్వే నుంచి బయటకు వెళ్తుంది. ఈ నిమిషం నేను మీకు చెప్పగలనండి డేటాబేస్ సర్వర్ ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది, కానీ మీకు ప్రూవ్ చేయాలి కదా. చూడండి స్టెప్ ఉంటుందో స్టెప్ ఇక్కడ క్రియేట్ న్యూ రౌటింగ్ టేబుల్ యాడ్ గేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే SSH ఇంటూ ఫస్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ దేర్ SSH ఇంటూ DB ఇన్స్టెన్స్ ఫ్రమ్ pinggoogle.com. ఓకే, సో మీకు ప్రూవ్ చేయాలి కదా డిబి సర్వర్. నేను చెప్తున్నాను మీకు ఏమని ఇంటర్నెట్ రీచ్ అవుతుందని, బట్ మీకు ప్రూవ్ చేయాలా. కాబట్టి నేను ఏం చేస్తాను, నేను ఆల్రెడీ మేనేజ్మెంట్ సర్వర్ లో ఉన్నా, ఇక్కడ నుంచి నేను డిబి సర్వర్ కి లాగిన్ చేయగల. ఎలా చేయొచ్చు, SSH EC2-user @10.1.10.100 మన డేటాబేస్ సర్వర్ అనమాట, అదే కదా. సో మీకు ఇక్కడ చూద్దాం, అదే కదా EC2 10.1.10.100. చెప్పండి. అది సబ్నెట్ ఇప్పుడు ఒకటి మెయిన్ ఉంది, ఒకటి నార్మల్ ఉంది కదా. సో Subnet దాని కూడా మెయిన్ సారీ రౌటింగ్ టేబుల్ లో. ఓకే, సో ఇది మెయిన్ నార్మల్ అంటే ఎట్లా తీసుకుంటుంది అది, ఏం డిఫరెన్స్ ఉంది దాంట్లో? మెయిన్ అంటే అర్థం ఏంటంటే అండి, ఎవరన్నా మీరు స్పీకర్ ఆన్ చేస్తున్నారు ఎవరన్నా? 2 times in button wise. అదే మీరు స్పీకర్ ఆన్ చేస్తున్నారు, ఎక్కువ వస్తుంది అందుకని. ఓకే, వేరే ఎవరో చేసి ఓకే నో ఇప్పుడు రావట్లేదండి. నా మెయిన్ టేబుల్ అంటే ఏంటంటే అర్థం మనకి సో నేను కావాలనుకుంటే దీన్ని కూడా మెయిన్ చేయొచ్చు, రైట్ క్లిక్ సెట్ యాస్ మెయిన్ టేబుల్. సో మనం విపిసి క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్ గా, అది మెయిన్ టేబుల్ అవుతుంది అనమాట. ఓకే, మీరు క్రియేట్ చేసే సబ్నెట్స్ అన్ని కూడా డిఫాల్ట్ గా మెయిన్ టేబుల్కి వెళ్తాయి, అంటే డైరెక్ట్ ఇంటర్నెట్ గేట్వేకి వెళ్తాయి. సో అలా కాకుండా మనం సపరేట్ గా రౌటింగ్ టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని మనకి ట్రాఫిక్ ఎలా మీరు ట్రాఫిక్ రౌట్ చేయాలనుకోండి, ఆ రౌటింగ్ టేబుల్ వాడుకునే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు, మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారు, మెయిన్ రోడ్లో వెళ్తున్నారు. మెయిన్ రోడ్లో వెళ్ళేటప్పుడు మీకేం డైరెక్ట్ కనిపిస్తుంది. ఒకనొక టైంలో మీకు ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ టేక్ డైవర్షన్ అని పెడతారు. ఓకేనా, అది టేబుల్ అనమాట, రౌటింగ్ టేబుల్ లాంటిది. మీకు ఎటు పోవాలని మీకు డైరెక్షన్స్ చెప్పుద్ది అనమాట. సో ఇప్పుడు మనం ఏమన్నాం, మనం డిబి సర్వర్ వచ్చి మనకి డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ అవ్వడానికి లేదు. సో నేను కానీ సపరేట్ రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేయలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా మెయిన్ టేబుల్కి వెళ్ళిపోతుంది, అది డిఫాల్ట్కి వెళ్ళిపోతుంది. ఏదైనా సబ్నెట్ మీరు ఏదైనా స్పెసిఫిక్ గా రౌటింగ్ టేబుల్ కి అసైన్ చేయకపోతే డిఫాల్ట్ గా ఎస్ అయితే దేనికైతే ఎస్ అని ఉంటుందో మెయిన్ దానికి వెళ్ళిపోతుంది. సో దానికి ఆల్రెడీ ఇంటర్నెట్ గేట్వే ఉందన్నమాట, కాబట్టి కనెక్ట్ అయిపోతుంది. ఓకే, మనం ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే నాట్ టేబుల్ కావాలి. ఈ విధంగా మనం సపరేట్ టేబుల్స్ క్రియేట్ చేసుకొని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. నేను పీరింగ్ లో కూడా మనం ఏం చేసాం, సేమ్ టేబుల్ వాడాము. మీకు పీరింగ్ లో ఏం చేశాను, నేను కింద ఎడిట్ అని కొట్టి 10.10 అని వేరే దానికి రౌటింగ్ పెట్టాను, చూసారా, అలా పెట్టచ్చు అనమాట. బట్ మెయిన్ టేబుల్ అనేది ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్క విపిసికి మెయిన్ టేబుల్ ఒకటి ఉంటుంది, డిఫాల్ట్ గా క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఎందుకంటే అది డైరెక్ట్ ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ అయి ఉంటుంది మీకు. సో ఏ సబ్నెట్ అయినా మీరు ఎవరికి అసైన్ చేయకపోతే దానికి వెళ్ళిపోతుంది. నేనేది స్పెసిఫిక్ గా నాకు నాట్కి వెళ్ళాలి, అందుకని నేను క్రియేట్ చేసి నాట్కి పెట్టాను. క్లియర్ అండి? థ్యాంక్స్. ఇప్పుడు దీనికి కనెక్ట్ అవుదాం. SSH EC2-user 10.1.10.100. సో ఎస్ అని వస్తుంది, కానీ నాకు వార్నింగ్ ఇచ్చి ఎర్రర్ ఇస్తుంది. ఏమని, బాబు నువ్వు కీ వాడాలయా, కీ వాడకుండా ఇట్లా టక్కని కనెక్ట్ అవ్వడం కుదరదు అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం, PPK ఫైల్స్ వాడాం, పుట్టి వాడుతున్నాం కాబట్టి PPK ఫైల్స్ వాడాం. కానీ నేను పుట్టి వాడట్లా, నేను ఆల్రెడీ సిస్టమ్ లో ఉన్నాను, సిస్టమ్ నుంచి ట్రై చేస్తున్నాను, కాబట్టి నేను PEM ఫైల్ వాడాలి. డెస్క్టాప్ మీద AWS కీస్ ఈ PEM ఫైల్ సరే PEM వాడాలండి, PVK పనిచేయదు మీకు ఇక్కడ. ఓకేనా, సో నేను దాన్ని ఎట్లా చేస్తానంటే దీన్ని కాపీ చేయాలా, కాపీ చేసి ఆ సర్వర్ కాపీ చేయాలా, అంత ఓపిక లేదు. నేనేం చేస్తానంటే ఎడిట్ విత్ నోట్ప్యాడ్ ++ అని చెప్పి ఓపెన్ చేసి కాపీ చేసి ఇక్కడికి వెళ్ళి nano.pem అని క్రియేట్ చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. SSH-i SPKey EC2-user @10.1.10.100. మళ్ళీ ఎర్రర్ ఇవ్వాలి మీకు. ఏమని, జహాపన మీరు వాటికి ప్రొటెక్ట్ లేదండి అని చెప్తుంది అనమాట. అంటే అర్థం ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను LLN టైప్ చేసి పర్మిషన్స్ చూడండి, ఈ పర్మిషన్స్ అనమాట. యూనిక్స్ లో
మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ పర్మిషన్స్ అర్థం ఏంటంటే ఇక్కడ ఏమీ డాష్ ఉందంటే బేసిక్ గా ఇది ఫైల్ అని అర్థం, ఇది డి ఉందంటే డైరెక్టరీ అని అర్థం, ఎల్ ఉందంటే లింక్ అని అర్థం. సో ఇది అంటే ఫైల్ అని అర్థం. ఇక్కడ 3 పర్మిషన్స్ ఉన్నాయి. ఇది వచ్చి ఓనర్ అనమాట, ఇది వచ్చి గ్రూప్స్, ఇది ఎనీ అదర్ యూజర్. ముగ్గురికి రీడ్ పర్మిషన్ ఉంది, అంటే ఆ ఫైల్ ముగ్గురు రీడ్ చేయగలరు. ఇంకా సెక్యూరిటీ ఏముంది, ఎవరైనా కాపీ చేసుకుని ఎవరి పాటికి వాళ్ళు వాడుకోరు. అందుకే అది చెప్తుంది అన్ప్రొటెక్టెడ్ కీ అని. నేనేం చేయాలంటే ఇప్పుడు లైనక్స్ లో రీడ్ కి వచ్చి నెంబర్ 4 అసైన్ చేశారు, రైట్ కి వచ్చి నెంబర్ 2 అసైన్ చేశారు, ఆ తర్వాత ఎగ్జిక్యూట్ కి వచ్చి అంటే ఆయన స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అని నెంబర్ 1 చేశారు అనమాట. ఇప్పుడు నేను పర్మిషన్స్ అసైన్ చేసేటప్పుడు ఇట్లా చేయాలి, సిహెచ్ మాడ్ ఓకే 400 ఓకే పెమ్ ఫైల్ అన్నాను అనుకోండి. 4 అంటే ఏంది, మీకు రీడ్ ఏ స్థానంలో ఉంది, మనకి అడ్మిన్ స్థానంలో, అంటే ఓన్లీ ఓనర్కి వచ్చి రీడ్ వస్తుంది. తర్వాత 2 స్థానాలు 0 ఉన్నాయి, అంటే ఏమీ లేదన్న, ఏ పర్మిషన్ లేదు, విచ్ ఈస్ దిస్ వన్. ఈ 2 స్థానాలు అంటే ఎవరికి యాక్సెస్ లేదనమాట, ఓన్లీ ఓనర్కి మాత్రమే రీడ్ యాక్సెస్ ఉంటుంది. అది ప్రొటెక్ట్ చేయడం. ఓకే, సో నేనేం చేస్తాను ఇప్పుడు సిహెచ్ మాడ్ అంటే మాడిఫై చేస్తున్నాను పర్మిషన్స్ 400. ఇంకో విధంగా కూడా ఇవ్వచ్చు అండి, నేను ఈజీ మెథడ్ చేస్తున్నాను, SP-key పెమ్ అంటాను అని. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు రీడ్ రైట్ రీడ్ అందరికి ఉండేది, ఇప్పుడు ఓన్లీ నాకు మాత్రమే, అదే ఓనర్ కి మాత్రమే, రూట్ కి అది కూడా రీడ్ పర్మిషన్ మాత్రమే ఉంది, ఇంకా ఎవరంటే వాళ్ళు రీడ్ చేయలేరు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం, SSH-i SP-key. చూడండి ప్రస్తుతం దేంట్లో ఉన్నాను నేను, 10.1.1.100 లో ఉన్నాను. ఓకేనా, ఎంటర్ కొట్టాను అనుకోండి, చూడండి మారిపోయిందా, 10.1.10.100 అంటే మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి పింగ్ www.google.com అని టైప్ చేశాను అనుకోండి, పింగ్ అవుతుందా చూసారా. సో అంటే డేటాబేస్ సర్వర్ ఇక్కడ నుంచి నేను అంటే ఏం చేశానో చూడండి, ఇది నా ఇల్లు అండి, హోమ్ లో ఉన్నాను, నా ఇంట్లో నుంచి నేను త్రూ గేట్వే ద్వారా ఫస్ట్ మేనేజ్మెంట్ సర్వర్కి వెళ్ళాను, మేనేజ్మెంట్ సర్వర్ నుంచి డీబీకి SSH చేశాను, ఇక్కడ నుంచి గూగుల్ పింగ్ చేశాను, ట్రాఫిక్ ఇలా వెళ్తుంది. ఓకే, కానీ మీరు అడగొచ్చు ప్రూఫ్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రూఫ్, ఎలా వెళ్తుంది అని చెప్పి, నాట్ గేట్వే ద్వారా వెళ్తున్న నాకు నమ్మకం ఏంటి మీరు అడగొచ్చు. కరెక్టే. సో దానికి మనం ఏం చేద్దామంటే ప్రస్తుతం పోతుంది కదా, పింగ్ అవుతుంది చూసారంటే, మీరు హైలైట్ చేశాను, పింగ్ అవుతుంది చూడండి. నేనేం చేస్తానంటే సింపుల్ గా ఇప్పుడు పోయి ఈ నాట్ టేబుల్లో ఉంది కదా, ఎడిట్ చేసి సింపుల్ గా ఇక్కడ యాడ్ చేసి సేవ్ అంటాను, చిన్న చేంజెస్ చేసి సేవ్ అంటాను. ఏ నిమిషంలో అయిపోవాలి అది. చూసారా అయిపోయిందా పింగ్, నేను ఎక్కడైతే హైలైట్ చేసాను పైకి మూవ్ అట్లా, అంటే ఏంది, దిస్ ప్రూవ్స్ ద ట్రాఫిక్ ఈస్ గోయింగ్ త్రూ నాట్ గేట్వే, అక్కడి నుంచి నాకు ఇంటర్నెట్ రీచ్ అవుతుంది అని చెప్పి. మళ్ళీ నేను సక్రమంగా చేస్తాను, ఎడిట్ అంటాను, మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. చూసారా, సో ఇది ఈ విధంగా మీకు నాట్ గేట్వే బాగా ఉపయోగపడుతుందండి. ఓకే, సో మీరు ఒక సెక్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే, హిపా కానీ లేకపోతే మనకి PCI DSS కానీ ఎనీ ఫినాన్షియల్ లెవెల్లో మీరు ఒక సెక్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి అంటే నాట్ గేట్వే లేకుండా మీరు మేనేజ్ చేయలేరు. చూడండి ఇక్కడ నాట్ గేట్వే ఉంది, ఇక్కడ నాట్ గేట్వే ఉంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది లేకుండా చేయడం చాలా కష్టం. మీరు చూసినట్టయితే చూడండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుద్ది, నేను నాట్ గేట్వే వచ్చి అవైలబిలిటీ జోన్ ఏలో పెట్టాను, కానీ నా సర్వర్ వచ్చి అవైలబిలిటీ జోన్ డీలో ఉంటుంది, పనిచేస్తుందా? డెఫినెట్ గా పనిచేస్తుంది. ఎందుకు చేయదు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు అనుకోండి, ఇప్పుడు మన సర్వర్ ఉంది, EC2 సర్వర్ ఎక్కడ ఉంది, EC2 సర్వర్ 1D లో ఉంది, ఇక్కడ చూసారా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్. కానీ నాట్ గేట్వే మీరు ఎక్కడ క్రియేట్ చేశారు? నాట్ గేట్వే వచ్చారు అనుకోండి, మీకు బేసిక్ గా ఎక్కడ డిప్లాయ్ చేశారు? సబ్నెట్, ఈ సబ్నెట్ డిప్లాయ్ చేశారు. ఈ సబ్నెట్ అంటే 142 సబ్నెట్. 142 సబ్నెట్ ఎక్కడ ఉంది మీకు? అవైలబిలిటీ జోన్ 1A లో చూసారా. సో కాబట్టి మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా ఒకవేళ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ లో ఉంటే పర్లేదు, అయినా కూడా మీకు ఒక VPC లోపల డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ లో మధ్య ఉన్నా కూడా ఒక నాట్ గేట్వే చాలు అన్నిటిని మిమ్మల్ని లోడ్ బ్యాలెన్స్ చేయడం, అంటే ట్రాఫిక్ ని బయటికి పంపించడానికి అని చెప్పి. ఓకేనండి, క్లియరా? క్వశ్చన్స్? మన కన్ఫ్యూజన్ ఉందా? గైస్
మన జుట్టు పిక్కున్నారు పైన అక్కడ. సూర్య సార్ ఇప్పుడు మనకి మరి ఒక స్పెసిఫిక్ రేంజ్ ఇచ్చారు కదా, ఇప్పుడు అక్కడ 0.0.0.0 ఇచ్చారు కదా. అవును. అంటే ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు, అంటే ఏ ట్రాఫిక్ వచ్చినా సెండ్ చేయమని. ఒకవేళ సమ్ రేంజ్, ఈ రేంజ్ లో ఉన్న ట్రాఫిక్ వెళ్ళాలి అంటే అప్పుడు ఆ రేంజ్ ఇవ్వడానికి ఏదైనా ఉంటుంది అక్కడ? ఓకే, సో నేనేమంటున్నానంటే, ఓకే లెట్స్ డూ లైక్ దిస్. మంచి క్వశ్చన్, బట్ చూద్దాం. పింగ్ facebook.com ఉంది కదా, నాకేం అంటే ఓన్లీ ఫేస్బుక్కే పింగ్ అవ్వాలనుకుందాం. యా, అదే క్వశ్చన్. అదే సార్. ఓకే, నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి దాని పేరు ఏంది, మన రౌటింగ్ టేబుల్కి వచ్చి ఏది ఇక్కడికి వచ్చి, సరే ఇక్కడ కాదండి, దాన్ని ఏమంటారు, యా ఓకే. ఇప్పుడు నేను ఫేస్బుక్ మాత్రమే ఇచ్చాను, అవునా? నేనేం చేస్తానంటే, ఇంతకుముందు google.com ఉంది కదా, google.com పింగ్ చేశారు అనుకోండి, కాదు, నేనేం చేశాను, డెస్టినేషన్ కేవలం ఫేస్బుక్ మాత్రమే నాట్ గేట్వే పోవాలని చెప్పాను, మిగతా 10.1 లోకల్ గా, కాబట్టి దేనికి పింగ్ కాదనమాట. ఫేస్బుక్ ఇప్పుడు ఓన్లీ google.com facebook.com ఇవ్వాలి సార్, మిగతా అవ్వకూడదు. ఆ కామా చేసుకోండి, ఏముంది ఇక్కడ, ఇంకో రూల్ యాడ్ చేసుకోండి. చేసుకోండి, ఇక్కడ కామా చేసుకుని చేయొచ్చు యాక్చువల్ గా కూడా, బట్ ఏంటంటే మీకు ఈజీగా ఉండడానికి ఏంటంటే మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. కానీ ఎన్ని పెడతాం, ఎన్ని వెబ్సైట్లను పెడతాం? సో మీరు అప్డేట్స్ అప్డేట్ ఉంది అనుకోండి, అప్డేట్ కి ఒకే సర్వర్ కనెక్ట్ అవుతుంది అప్డేట్స్ కదా, అంతే కదా, మైక్రోసాఫ్ట్ సర్వర్ కి కనెక్ట్ అవుతుంది, దాని ఐపీ మాత్రం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. కేవలం దానికి మాత్రం సెక్యూరిటీ పనిచేస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, సో ఎక్కడ కనెక్ట్ అయింది మేము చూస్తే, అప్డేట్ అని టైప్ చేస్తే మనకి సర్వర్ కనెక్ట్ అవ్వాలి, ఇక్కడ చూడాలన్నమాట. మీరు ఆ ఐపీ పట్టుకోవాలన్నమాట, ఐపీ చెక్ చేసుకొని ఆ ఐపీకి మాత్రం ఇచ్చారనుకోండి. మైక్రోసాఫ్ట్ కి విండోస్ అప్డేట్ డాట్ ఇది ఉందన్నమాట, update.windows.com కదా. ఫర్ ఎగ్జాంపుల్ పింగ్ update.windows.com అనుకుంటాను ఉందా. సో మీరేం చేస్తారు, ఈ ఐపీకి మాత్రం ఓపెన్ చేస్తారు. ఓకే, సో అప్పుడేమవుద్ది, ప్యాచింగ్ జరిగినప్పుడు అప్డేట్ చేశారనుకోండి, కేవలం దీనికే కనెక్ట్ అవుతాయి, విండోస్ సర్వర్కి దేనికి కనెక్ట్ కావు. సో మీకు సెక్యూర్గా ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఇంకా అండి డౌట్స్ అందరు క్లియరా? అట్లయితే ఓకే. సో ఇది మనకి నెక్స్ట్ ఏదైనా నాట్ గేట్వే వచ్చి మీకు ఛార్జ్ అవుతుంది. మీరు ఈ మొత్తం సొల్యూషన్ లో మీకు ఏమేమి ఛార్జ్ అవుతాయంటే, మీకు మైక్రో ఫ్రీగా వస్తుంది, కానీ నానోకి ఇది ఛార్జ్ పడుతుంది. ఆ తర్వాత నేనేం చేశాను, ఒక ఎలాస్టిక్ ఐపీ ఒకటి తీసుకున్నాను అనమాట, దానికి ఛార్జ్ పడుతుంది. ఓకే, ఆ తర్వాత నాట్ గేట్వే ఛార్జ్ పడుతుంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసినాక వెంటనే డిలీట్ చేసేయాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మీకు ఎండ్ పాయింట్స్ అండి. ఎండ్ పాయింట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు క్రియేట్ ఎండ్ పాయింట్ అంటే నాకు ఆప్షన్స్ ఏముంటాయంటే, ఇక్కడ డిఫరెంట్ AWS సర్వీసెస్ ఉన్నాయి. దీంట్లో మనం మాట్లాడుకోపోయచ్చు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ S3, SSM, లాగ్స్, DynamoDB ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయితే S3 అనేది సింపుల్ స్టోరేజ్ సర్వీస్ బేసిక్ గా. ఓకే,
ఇదేం చేస్తుందంటే మీకు ఇప్పుడు చెప్తే ఏం అర్థం కాదండి, జస్ట్ ఓవర్ వ్యూ చెప్తాను, మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే S3 ఇది సెలెక్ట్ చేసామంటే ఈ సర్వీసెస్ అన్ని మామూలుగా కనెక్ట్ అవ్వాలండి, ఎండ్ పాయింట్ లేదనుకోండి త్రూ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవ్వాలన్నమాట. అంటే ఏంది, ఇప్పుడు ఈ ఈ సర్వర్ ఉంది, ఈ సర్వర్ వచ్చి సింపుల్ స్టోరేజ్ S3 కనెక్ట్ అవ్వాలంటే డైరెక్ట్ గా కనెక్ట్, ఇంటర్నల్ కనెక్ట్ కాలేదు. అమెజాన్ AWS ఇంటర్నల్ కనెక్ట్ కాలేదు, ఫస్ట్ ఇంటర్నెట్ కి పోయి ఇంటర్నెట్ నుంచి వెనక్కి వచ్చి ఓకే అప్పుడు కనెక్ట్ అవ్వాలన్నమాట. ఈ ఎండ్ పాయింట్స్ అనేబుల్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఈ ఎండ్ పాయింట్స్ అనేబుల్ చేస్తే అవి మీకు అవసరం లేదనమాట. అవసరం లేదు అంటే అర్థం ఏంటంటే మీకు ఇంటర్నెట్ కి పోవాల్సిన అవసరం లేదు, ఇంటర్నల్ గానే డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. దానికోసం ఎండ్ పాయింట్స్ వాడతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని యూస్ కేస్ సినారియో ఎక్కడ ఉంటుందంటే మీకు ఏదన్నా మీ డేటా ఒకటి అనాలిసిస్ చేయాలా, వీళ్ళు అనలిటిక్స్ చేస్తారు అనమాట, బిగ్ డేటా వీళ్ళు చేస్తారు కదా, డేటా అంతా S3లో లోడ్ చేస్తారు. మీరు అంటే నేను ఏం చెప్తున్నానంటే బిగ్గెస్ట్ కాస్ట్ సేవింగ్ ఎక్కడొస్తో చెప్తా చూడండి. మీరు డేటా అంతా S3లో లోడ్ చేస్తారు, దాన్ని వేరే సర్వర్స్ యాక్సెస్ చేస్తాయి. ఓకేనా, కానీ S3లో మీకు చెప్పేటప్పుడు నేను చెప్తాను, మీకు డేటా మీకు ట్రాన్స్ఫర్ బయటికి వెళ్తే మీకు డబ్బులు కట్టాలా. S3లో నుంచి S3 అంటే గూగుల్ డ్రైవ్ అండి. ఓకేనా, సో గూగుల్ డ్రైవ్ లాంటిది. సో S3 డేటా వచ్చి S3 బయటికి వెళ్తే త్రూ ఇంటర్నెట్ మీరు డబ్బులు కట్టాలా. అదే ఎండ్ పాయింట్ అనుకోండి, ఈ ఎండ్ పాయింట్ ఉందనుకోండి ఇంటర్నల్ గా కమ్యూనికేట్ అవుతాయి అనమాట. ఇంటర్నల్ గా కమ్యూనికేట్ అయినప్పుడు మీరు డబ్బులు కట్టాల్సిన పని లేదు. సో మీరు చాలా డబ్బులు సేవ్ చేసుకుంటారు. ఓకే, మీకు నేను ఈ సర్వీస్ మీరు ఏం చేస్తారు నాకు గుర్తు చేయండి కొంచెం. మనం S3 అంటే యాక్చువల్లీ ఇది పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు ఎండ్ పాయింట్స్ యాక్చువల్గా, బట్ మనం ఏంటంటే S3 చెప్పినప్పుడు జస్ట్ మీరు ఎవరో ఒకటి గుర్తు చేస్తే నేను అప్పుడు చెప్తాను ఏం సంగతి అని చెప్పి. ఓకే, సేమ్ ఎండ్ పాయింట్ సర్వీసెస్ కూడా వేరే దానికి వేరే VPCకి వేరే అకౌంట్కి కనెక్ట్ అవ్వాలంటే బేసిక్గా ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఎండ్ పాయింట్సే బట్ వేరే దానికి కనెక్ట్ అవ్వచ్చు ఇక్కడ. మీరు ఈవెన్ యూ కెన్ ప్రైవేట్ లింక్ అదర్ అకౌంట్స్ అండ్ సర్వీసెస్. ఇదంతా కాన్సన్ట్రేట్ చేయాల్సిన పని లేదు. సో మీరు ఏంటంటే NAT గేట్వేస్ మీరు చేయాలి. సో రేపటి క్లాస్లో ఏం చెప్తానంటే VPN గేట్వేస్ చెప్తాను. అంటే ఏ విధంగా నా డేటా సెంటర్ అంటే నా ఇల్లు ఉంది కదా, నా ఇంటిని తీసుకెళ్లి అమెజాన్ వెబ్ సర్వీసెస్ కి డైరెక్ట్ గా ఎలా కనెక్ట్ చేసుకోవాలా అని ఒక VPN ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను అనమాట. అదే నార్మల్ గా పెద్ద పెద్ద కంపెనీలు అందరూ ఆ విధంగానే డైరెక్ట్ గా ఆఫీస్ ని తీసుకెళ్లి AWS కనెక్ట్ చేసుకుంటారు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే సిస్కో ఎనీ కనెక్ట్ ఏంటంటే యాక్చువల్ గా మీ ల్యాప్టాప్ ని తీసుకెళ్లి ఆఫీస్ కనెక్ట్ చేయడం, అర్థమైందా? ఆఫీస్ తీసుకెళ్ళి AWS కనెక్ట్ చేయడం కాదు, మీ ల్యాప్టాప్ ఆఫీస్ కనెక్ట్ చేయడం ఎనీ కనెక్ట్. దాన్ని ఏమంటారంటే సైట్ టు సైట్ VPN అంటారు. దాంట్లో ఏంటంటే మీకు సిస్కో పెద్ద పెద్ద డివైజెస్, జునిపర్ డివైస్ దానికి ప్లస్ సిస్కో మధ్య AWS మధ్య ఒక రిలేషన్ క్రియేట్ చేయాలి, IPsec VPN క్రియేట్ చేయాలి. అది రేపు చూపిస్తాను మీకు ఎలా చేయొచ్చు అని చెప్పి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈజీ చెప్పాలంటే ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ ఉంది, దాని IP ఏంటి 10.1.1.100. ఓకేనా, నేను అది పింగ్ చేసి పింగ్ కాదు, ఎందుకు అది ప్రైవేట్ IP. ఎందుకు నేను వేరే నెట్వర్క్ లో అది వేరే నెట్వర్క్ లో ఉన్నారు. నేను ఎప్పుడైతే VPN క్రియేట్ చేస్తానో అప్పుడు ఏమవుద్దంటే నేను దీన్ని పింగ్ చేయగలను. ఎందుకంటే నా ఇంటిని తీసుకెళ్లి నా ల్యాబ్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా AWS కి డైరెక్ట్ కనెక్ట్ చేశాను, ప్రైవేట్ లింక్ కనెక్ట్ చేశాను. కాబట్టి అమెజాన్ ఏమనుకుంటుందంటే నాది కూడా తన డేటా నెట్వర్క్ లో కనెక్ట్ అయింది అనుకుంటుంది అనమాట. కాబట్టి మీకు పింగ్ అవుతుంది. అది మీకు రేపు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ డిలీట్ చేయడం. ఫస్ట్ 2 సర్వర్లు పెట్టి రైట్ క్లిక్ ఇన్స్టెన్స్ టెర్మినేట్ మర్చిపోవద్దు. ఓకే, ఇచ్చేసేయండి. నెక్స్ట్ NAT గేట్వేస్, రైట్ క్లిక్ డిలీట్ NAT గేట్వే, డిలీట్ NAT గేట్వే. ఈ రెండింటితో మీరు మర్చిపోతారు మామూలుగా. ఒక 5 నిమిషాలు ఆగండి. 5 నిమిషాలు ఆగిన తర్వాత ఎలాస్టిక్ IPస్కి వెళ్ళండి. ఇక్కడ ఎలాస్టిక్ IP ఇప్పుడే డిలీట్ చేశారు అనుకోండి, మీకు చూడండి రిలీజ్ IP అడ్రస్ లేదు అక్కడ. ఓకే, ఒక 5 నిమిషాలు ఆగండి. 5 నిమిషాలు ఆగి రిఫ్రెష్ చేశారంటే ఇక్కడ ఆల్రెడీ అసైన్ అయింది కదా, అది ఉండదు అనమాట. ఆ తర్వాత రైట్ క్లిక్ రిలీజ్ IP అడ్రస్ అని డిలీట్. ఇది మర్చిపోయే ఛాన్స్ చాలా ఉంది. మీరు మర్చిపోయారంటే ప్రతి డిఅసోసియేట్ కొట్టి రిలీజ్ కొట్టొచ్చు కదా, అట్లా అర్థం కాలేదు. డిఅసోసియేట్ కొట్టేసి తర్వాత రిలీజ్ కొట్టే వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే NAT గేట్వే డిలీట్ చేశాను కదా, డిలీషన్ లో ఉంది, కొంచెం ఎర్రర్ ఇస్తారు అన్నమాట. చూసారా? ఓకే, ఒకవేళ NAT గేట్వే డిలీట్ చేయకుండా వచ్చి డిసోసియేట్ చేయొచ్చు. నేను అక్కడ డిలీట్ చేశాను కదా అందుకని. ఓకే సరే, అదండి క్లాసు. సో రేపు మార్నింగ్ ఏంటంటే మన సేమ్ టైము మన VPN గేట్వేస్ టైం అది అయిపోయినాక టైం ఇంకొక హాఫ్ అన్ అవర్ దొరికిందంటే EC2కి ఇంట్రడక్షన్ ఇస్తాను. అది ఓకే. ఎనీ డౌట్స్? ఓకే ఫైన్ దెన్ సీ యూ టుమారో. నేను సేమ్ లింక్ అంతా సేమ్ లింక్. లెట్స్ క్యాచ్ అప్ టుమారో. నేను ఏంటంటే వీడియో కన్వర్ట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను.
బాయ్ గైస్. యా, ఏదైనా ఉంటే వాట్సాప్ ఫోన్ చేయండి, మీ దగ్గర ఆల్రెడీ నెంబర్ ఉంది కాబట్టి. బాయ్. బాయ్.